ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే అనేక శంకుస్థాపనలు కూడా చేశారు. కాగా సామ్రాట్ సంప్రతి మ్యూజియంను ఆయన ప్రారంభించారు. మొత్తం మీద అభివృద్ధి కోణంలో ప్రధాని మోదీ పర్యటన సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ప్రధానంగా దాదాపు 20,000 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అంతేకాదు అలాగే పలు శంకుస్థాపనలు కూడా చేశారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో చెప్పుకోదగ్గ అంశం మ్యూజియం ప్రారంభోత్సవం. గాంధీనగర్లో సామ్రాట్ సంప్రతి పేరుతో ఒక మ్యూజియం ఏర్పాటైంది. ఈ మ్యూజియంను ఆయన ప్రారంభించారు. గాంధీనగర్లోని కోబా తీర్థంలో జైన సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యూజియం ఏర్పాటు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుజరాత్ సాంస్కృతిక వైభవాన్ని తలపించేలా సదరు మ్యూజియంను ఏర్పాటు చేయాలన్నది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. దీనికోసం గుజరాత్లోని బీజేపీ సర్కార్ తీవ్రంగా శ్రమించింది. అలాగే ఇందుకు సంబంధించి అనేక మంది నిపుణుల సలహాలు, సూచనలు కూడా తీసుకుంది. ఏమైనా ఎప్పటి నుంచో ఉన్న గుజరాతీయుల కల సాకారమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భావి తరాలకు మనం ఇచ్చేది కేవలం వారసత్వ సంపదనే అన్నారు. ఈ సందర్భంగా మ్యూజియం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గుజరాత్ బీజేపీ నేతలను ఆయన అభినందించారు. అలాగే బీజేపీ సర్కారుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అలాగే అనేక పారిశ్రామిక ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అహ్మదాబాద్లోని సనంద్ కెయిన్స్ సెమికాన్ ప్లాంట్. ఇందులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు ఈ ప్లాంట్ ఏర్పాటు కారణంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది. అనేక రహదారుల ఏర్పాటుకు కూడా గుజరాత్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో రైల్వే నెట్వర్క్కు ఆయన టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఇందులో కనలూస్ జామ్నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు ముఖ్యమైంది. అలాగే గాంధీధామ్ ఆదిపూర్ రైల్వే సెక్షన్ అప్గ్రేడ్ను ప్రారంభించారు. కాగా ఈ అప్గ్రేడేషన్ కోసం స్థానికులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు హిమ్మత్ నగర్, బేద్, బ్రహ్మగేజ్ మార్పిడి కూడా ఎంతో ముఖ్యమైంది. కాగా ఖేద్ బ్రహ్మ అసర్వా అనేది కొత్త రైలు మార్గం. దీనిని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే వావ్ దర్లాడో 20,000 కోట్లకు పైగా విలువైనటువంటి అనేక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాదు తాజా పర్యటనలో పట్టణాభివృద్ధికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయారిటీ ఇచ్చారు. అహ్మదాబాద్ అలాగే గాంధీనగర్లో 5,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే సబర్మతి రివర్ ఫ్రంట్ విస్తరణ పనులను కూడా ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా అనేక నీటి సరఫరా ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. అలాగే పలు పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన పనులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం మీద తాజా పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ టాప్ ప్రయారిటీ ఇచ్చారు.